హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం టేస్టీ వన్ పాట్ రైస్ రెసిపీ రసం రైస్ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కందిపప్పు, పావు గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకొని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోండి. వాష్ చేసేటప్పుడు ఈ వాటర్ అనేటిది వైట్గా మారిపోతుంది. చూసారా, ఈ వైట్గా ఉన్న వాటర్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వాష్ చేసుకోండి. తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని 15 మినిట్స్ నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఒక బగారాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాలను వేసుకోండి. క్రష్ చేసుకున్న ఒక 5 లేదా 6 ఎల్లిపాయలను వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కాగానే ఇప్పుడు ఇందులో ఎండుమిర్చిలను కట్ చేసుకొని వేసుకోవాలి. నేను 2 వేస్తున్నాను. మీకు ఒకవేళ కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై కాగానే పొడుగుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిలను వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అవ్వద్దు, జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 3 పొడుగుగా సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాంబార్ పొడి. సాంబార్ పొడి రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూస్ చేసుకోండి. ఏ సాంబార్ పొడి అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోండి. ప్రాపర్గా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు కంప్లీట్గా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, టమాటాలు మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి పెట్టిన రైస్ ఇంకా పప్పుని వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ రైస్ని బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి టేస్ట్ చూసి ఒకవేళ ఉప్పు అవసరం అనిపిస్తే ఈ టైంలో ఇందులో కొంచెం ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ప్రాపర్గా మిక్స్ చేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి. ఇలా బాయిల్ వచ్చేసిన తర్వాత కొన్ని కొత్తిమీర కాడలు వేయండి. దీంతో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని అంతటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోండి. చూసారా, రైస్ చాలా బాగా ఉడికిపోయింది. పప్పు కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో 1 కప్ చింతపండు రసంని వేసుకోవాలి. మీరు ఎంత పులుపు ఇష్టపడతారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. రైస్ అనేది కొంచెం లిక్విడ్ లాగా ఉండాలి, అందుకని కొన్ని వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. టేస్టీ రసం రైస్ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇది ఎవరైనా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.